హాయ్ అందరికీ. ఎప్పుడు రొటీన్ స్వీట్స్ ఏం తింటామని చెప్పి మా అమ్మనేమన్నా కొత్తగా ట్రై చేయమన్నా. సరే అని చెప్పి మా అమ్మ ఒక కొత్త స్వీట్ చేసింది. అదేంటో చూద్దామా? కప్పు గోధుమ రవ్వ తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 4 కప్పులు వాటర్ పోసుకుంటాం. ఇందాక ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 4 గ్లాసులు వాటర్ పోసుకుంటాం అనమాట. ఆ వాటర్ బాగా మరిగాక ఈ గోధుమ రవ్వ శుభ్రం చేసుకున్న గోధుమ రవ్వని తీసుకొని ఆ వాటర్లో కలుపుకుంటాం. ఈ వాటర్లో కలుపుకున్న గోధుమ రవ్వ బాగా ఉడికాక వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి అన్న సమయంలో ఇందాక ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వని కానీ వాటర్ని కానీ కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక గ్లాస్ పంచదార తీసుకొని ఈ దగ్గర నీళ్ళు ఇంకిపోయిన మిశ్రమంలో పంచదార కలుపుకొని బాగా దగ్గర పడనిస్తూ ఉంటాం అన్నమాట. ఇది బాగా దగ్గర పడే టైంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. స్వీట్లో ఇలాచీ పౌడర్ వేసుకోకపోతే బాగుండిద్దా, సో అందుకని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లో నెయ్యి పోసుకుంటాం. స్వీట్లో ఎంత నెయ్యి ఉంటే అంత కమ్మగా ఉండిద్ది కాబట్టి మనం ఎంత నెయ్యి వేసుకున్నా తప్పు ఉండదు. ఈ నెయ్యి వేసుకొని స్వీట్ బాగా దగ్గర పడుతుందన్న టైంలో ఇంకొక స్టవ్ మీద చక్కగా డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ నేతిలో వేయించుకొని పక్కన ఉంచుకొని ఈ స్వీట్ దగ్గర పడ్డాక స్టవ్ మీద నుండి తీసేసి ఈ డ్రై ఫ్రూట్స్ దాంట్లో కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం అనమాట. అదేంటో కాదు, ఒక స్వీట్ కలాకాని యాడ్ చేస్తాం. ఇది యాడ్ చేస్తే దీని టేస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిద్ది. అందుకే ఇది రొటీన్ స్వీట్ కాదు, స్పెషల్ స్వీట్ అని అన్నాం. సో ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుంటే మన స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట నా తంట.